హ్మ్. ఇంకొక అనుభవం ఏంటంటే నేపాల్ వెళ్ళాను. నేపాల్ వెళ్ళినప్పుడు హ్మ్, చింతలపూడి ట్రస్ట్ ఉంది. ఆకుల వేణుగోపాలరావు ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా వెళ్ళాము. వెళ్తే ఏమైంది, ఎక్కడో నది ఉంది స్నానం చేద్దామని పోతే బురద బురద ఉంది. స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కాళ్ళు టక్కుమని ఇట్లా పోయి కింద పడి గోరు లేచింది నాకు. మొత్తం గోరు లేచిపోయింది. గోరు లేచిపోతే సరే ఇంకా నేను స్లీపర్ తీసుకున్నాను కాబట్టి పడుకొని వెళ్ళినా ఏం నష్టం లేదు. కాకపోతే అన్ని ఆటలు బాగానే జరిగాయి, అందరూ సహకరించారు. ఒకటి ఇంకో అనుభవం ఏంటంటే పూరిలో వేణుగోపాలరావు గారు చెప్పేవారు ఎప్పుడు, ఆకుల వేణుగోపాలరావు ట్రస్ట్ పురుషోత్తం గారు ఎప్పుడు పూరి వెళ్ళినా కూడా 2-2:30 గంటలు అయ్యేదండి దర్శనం అని. ఆ రోజు 11 నిమిషాల్లో అయిపోయింది మాకు. గుడి అంతా ఖాళీగా ఉండే. 40 మంది వెళ్ళాము. 2 బస్సుల్లో వెళ్ళాము. 40-80 మంది వెళ్ళాము. ఒక 11 నిమిషాల్లో 80 మందికి దర్శనాలు అయిపోయి బయటకు వచ్చాము. స్వామివారు మా కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్టు ఆయన దర్బార్ మొత్తం ఖాళీగా ఉంది. దర్శనం చేసుకొని వచ్చేసాం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ట్విస్ట్, నాకు గోరు ఊడిపోయింది కదా. సరే పశుపతినాథు, అన్ని కామాఖ్య, తర్వాత కాళీమాత, ఓడ్యాన్నే గిరిజాదేవి, కోణార్క్ టెంపుల్, అరసవెల్లి, శ్రీకూర్మం, సత్యనారాయణ స్వామి, ఇవన్నీ చూస్తూ చూస్తూ పూరి, కలకత్తా, కామాఖ్య, నేపాల్ ఇవన్నీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేపాల్లో పశుపతినాథ్ బాగా అయిపోయింది. ఇంక ఇక్కడ గోరు లేదు నాకు. ముక్తినాథ్ 3600 కిలోమీటర్లో 3800 కిలోమీటర్లో హైట్లో ఉంటుంది. భూమికి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంకొకటి మనం చలి ఉంటుంది, షూజే వేసుకోవాలి. తీసుకుపోవడం అయితే షూజు, గ్లౌజెస్ అన్ని జాకెట్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళిన. కానీ కాలుకు గోరు లేదు. ఆ గోరు లేకుండా ఎలా నడుస్తా? దాంట్లో గోరు కొంచెం జాయింట్ ఉండే. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చారు ఒక ఆయన, రాంబాబు గారు అని. పాపం ఆయన తీసి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తూ వస్తున్నారు. ఏదో అంటారు కదా, ఈ ఆపద ఉన్నందుకే దాంట్లో ఆర్ఎంపీ ఉన్నాడేమో. లేకపోయి ఉంటే నాకు ఏమయ్యేదో తెలియదు, ఇన్ఫెక్షన్ అయ్యేదా ఏమయ్యేది తెలియదు. భగవంతుని కోసం వెళ్తే భగవంతుడే మనని కాపాడుతాడు అనడానికి కొన్ని నిదర్శనాలు. సరే వెళ్ళాను. నాయన వాతావరణం మంచిగా ఉంచి నాకు కొంచెము చలి లేకుండా, ఎండగా ఉండాలి తండ్రి. నేను ఇన్నేళ్లలో ఏ ఒక్క నిమిషమైనా నేను నమ్మి మనస్ఫూర్తిగా పూజ చేసి ఉంటే నన్ను కాపాడాలి, పంచభూతాలు కొంచెం సహకరించండి అని దండం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు విచిత్రంగా ఎండండి, చలి లేదు. స్లిప్ వస్తేనే పైకి ఎక్కిన స్వామివారి దర్శనం చేసుకున్నా. నేను దర్శనం చేసుకునే ఉంది ఒక ఆయన నార్త్ ఇండియన్ 65 ఇయర్స్, ఆయన ఆక్సిజన్ అందక ఫెయింట్ అయి పడిపోయాడు. ఆయన భార్య తోచక చూస్తుంటే, అమ్మ నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, ముందు దేవాలయం వాళ్ళు ఆయనను చూసుకుంటున్నారు, మీరు దర్శనం చేసుకోండి అని చెప్తే ఆవిడ దర్శనం చేసుకుంది. దీనివల్ల ఏంటంటే కాలు ఊడిపోయిన మనిషిని నేను పంచభూతాలు కానీ, ప్రకృతి కానీ, భగవంతుడు కానీ ఆయన కరుణ లేకుండా నేను ఎక్కగలిగేదాన్ని కాదు. ముక్తినాథ్ దర్శనం అయ్యేది కాదు నాకు. ఆ రోజు వాళ్ళ కృప ఉంది కాబట్టి నేను మంచి దర్శనం చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రిప్పు ఎంజాయ్ చేసి వచ్చాను. నేపాల్ బార్డర్ దగ్గర కూడా నైటీలో ఉంటాను నేను. ఫోటో పెడతా ఒకసారి మీకు యూట్యూబ్లో. అందరు నైటీలు ప్రపంచం అంతా అంటే నేను నేపాల్ బార్డర్లో కూడా నైటీలో ఉన్నాయి. ఎందుకయ్యా అంటే కాలు గోరు లేదు, ఏ డ్రెస్ వేసుకోవడానికి అది ఇబ్బంది ఉండే. తర్వాత అంటే తగిలిన వెంటనే మానదు కదా తొందరగా, అందుకని స్వామివారు కరుణించిండు కాబట్టి నాకు ఆయన దర్శనం దొరికింది. నేను అనుకోవడం కంటే నన్ను ఆయన కరుణించిండు కాబట్టి దర్శనం దొరికింది. అందుకే భగవంతుడిని నమ్ముకుంటే చెయ్యి వదలడు అనడానికి ఇదొక నాకు సొంత అనుభవం, నేను అనుభవించిన అనుభవం అండి ఇదొకటి. అందుకే 65 ఏళ్ళు అయినా అక్కడ స్పృహ పడిపోయింది ఆక్సిజన్ అందుక. ఇప్పుడే ఏమైంది చిన్నోళ్ళు, ఇప్పుడు ఎందుకు మీకు అంటారు చాలామంది. నన్ను కూడా చాలామంది తిడతారు, ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు కాలే ఎందుకు అట్లా తిరుగుతావని. అప్పటికి ఒళ్ళు సహకరించదు కదా, నీ కాళ్ళు చేతులు పటుత్వం ఉండదు, అవి నీ భాషే వినవు. నువ్వు చెప్పినట్టు నీ మనసు చెప్పినప్పుడు నీ శరీరం వినప్పుడు నువ్వు ఏ యాత్రకు తిరుగుతావు. అందుకని కొంచెం 35 రాగానే యాత్రలు స్టార్ట్ చేయండి. చూడండి, భూమి మీద పుట్టినందుకు అన్నీ అనుభవించాలి, అన్నీ చూడాలి, దైవత్వము చూడాలి. మనుషుల్లో రాక్షసత్వం చూస్తున్నాము, అన్నీ చూస్తూ అన్నీ చెడు తీపి షడ్రుచుల కలగలిపే కదా జీవితం, అన్నీ చూడాలి. ఇది ఒక నిదర్శనం అండి. థ్యాంక్ యూ.